మార్నింగ్ నేను పడుకొని లేవగానే ఈ న్యూస్ని చూశాను. ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. కన్న కూతురు తన లవర్తో కలిసి తన కన్న తల్లిని చంపేసింది. అసలు ఏం జరిగిందని నేను కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. 16 ఇయర్స్ అమ్మాయి అండ్ అలాగే 16 ఇయర్స్ అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పింది. ఇద్దరు మైనస్ కావడంతో వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. ఇంకా చేసేది ఏం లేక అమ్మాయి అబ్బాయితో కలిసి వెళ్ళిపోయింది. జరిగిన విషయాన్ని అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి చెప్పింది. పోలీసులు ఇద్దరు మైనస్ కావడంతో అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టారు. సో ఈ బాధను భరించుకోలేక తన ప్రేమకి అడ్డుగా ఉన్న వాళ్ళ అమ్మని తొలగించుకోవాలని ఆ అబ్బాయితో కలిసి ఈ అమ్మాయి ఒక ప్లాన్ వేసింది. ఎలా అయినా వాళ్ళ అమ్మని చంపేయాలి అని. వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు అని ప్లాన్ వేశారు. సో ఒకరోజు రాత్రి ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడిని తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయి చున్నీతో వాళ్ళ అమ్మని గురి వేసి చంపేశారు. అసలు ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ప్రేమ అంటే ఏంటి అనేది మీరు ఒక్కరికైనా తెలుసా? ప్రేమ గురించి తెలుసుకోవాలంటే శ్రీరాముడిని అడగండి. తన కన్న తండ్రి కోసం వనవాసం చేశాడు. ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే అల్లూరి సీతారామరాజుని అడగండి. తను ఎంతగానో ప్రేమించుకున్న సీతను వదిలి విప్లవం కోసం పోరాడాడు. తన సీతని మర్చిపోలేక తన పేరుకు ముందు సీత అని యాడ్ చేసుకున్నాడు. సో మీ దృష్టిలో ప్రేమ అనేది జస్ట్ లస్ట్, కామం మాత్రమే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సెక్స్ కోసం దీనికి ప్రేమ అని పేరు పెట్టకండి. ప్రేమ నిజమైందా లేదని తెలుసుకోవడం కోసం ఒక 1 మంత్ లివింగ్ రిలేషన్ లో ఉండండి. ఆఫ్టర్ 31st డే ఖచ్చితంగా మీకు బ్రేకప్ అయిపోతుంది. అబ్బాయి జీవితం ఎలా ఉంటుందంటే తన టీనేజ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఎంతో కష్టపడి జాబ్ సంపాదించి డబ్బులు సంపాదిస్తాడు. లైఫ్ లో సెటిల్ అవుతాడు. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చే భార్యని ఒక క్వీన్ లా చూసుకోవాలి, అద్భుతంగా తనని చూసుకోవాలి, తనని ఎలాంటి లోటు లేకుండా తనని చూసుకోవాలి అని అనుకుంటాడు. వచ్చిన అమ్మాయికి పాస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉంది. అది చాలా గొప్ప లవ్ స్టోరీ అని ఆ అబ్బాయికి తెలియక అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. కానీ అమ్మాయి ట్రిప్ కి వెళ్దాం, హనీమూన్ కి వెళ్దాం అని మేఘాలయాలకి హిమాలయాలకి తీసుకెళ్లి అబ్బాయిని చంపేస్తుంది. సరే మీ లైఫ్ ని కేర్ఫుల్ గా చూసి ఒక మంచి మార్గంలో పెట్టాలనుకుంటే కన్న తల్లిదండ్రులనే చంపేస్తున్నారు. అసలు చంపేయాలని ఆలోచన వచ్చేటప్పుడు చంపిన తరువాత దొరికిపోతామనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? సో మీకు మీ ప్రేమలకి ఒక నమస్కారం.